గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభములు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా దేవుడు మనతో మాట్లాడుచూ ఉన్నప్పుడు ఆయన స్వరాన్ని వినగలిగే చెవులు మనకున్నాయా అంటే దేవుడు మనతో మాట్లాడతాడండి. ఎలా మాట్లాడతాడు? ఆయన వాక్యం ద్వారా మాట్లాడతాడు, పరిస్థితుల ద్వారా మాట్లాడతాడు, కళల ద్వారా మాట్లాడతాడు. ఆయన సేవకుల యొక్క వాక్యం బోధిస్తున్నప్పుడు ఆయా మాటల ద్వారా మాట్లాడతారు. భక్తుడైనటువంటి సమూయేలుకి దేవుడు ఆయన సమూయేలు అని పిలుస్తున్నప్పుడు అది దేవుని స్వరం అని తెలియలేదు. ఎలి అనే దైవ సేవకుడు చెప్తారు, ఈసారి అదే స్వరం కనుక వింటే నీ దాసుడను వింటున్నానయ్యా సెలవి అని చెప్పు, దేవుడు మాట్లాడతాడు అన్నప్పుడు సమూయేలు అలాగే చేసి దేవుని యొక్క మాటలు వినగలిగినట్టుగా 1 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము 9వ వచనంలో మనం చూడొచ్చు. యేసుక్రీస్తు వారి ప్రసంగాల్లో ఎక్కువ ఉపయోగించిన మాట చెవులు గలవాడు వినుగాక. ప్రకటన గ్రంథం 3:6లో సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. చెవులేనుడు ఎవరైనా ఉంటారా? అందరికీ చెవులు ఉంటాయి. మరి స్పెషల్గా అందరూ వినండి అనొచ్చు కదా. చెవి గలవాడు వినుగాక అంటే ఎందుకు అనేది మనం చూస్తే అందరికీ చెవులు ఉంటాయి కానీ వినే చెవులు ఉండవు అనే సత్యాన్ని ఇక్కడ గమనించాలి. దేవుడు మనకి చెవులను ఇచ్చాడు, అవి వినే చెవులు కావా? అందుకనే మత్తయి సువార్త 11వ అధ్యాయం 15వ వచనంలో వినుటకు చెవులు గలవాడు వినుగాక. వినుటకు చెవులు అంటే అందరికీ చెవులు ఉంటాయి, వినే చెవులు ఉండవు అనే సత్యాన్ని కూడా ఇక్కడ మనం గమనించాలి. మరి వినే చెవులు కాకపోతే ఏం చెవులండి అంటే అటువంటి చెవుల గురించే స్పష్టంగా పౌలు భక్తుడు చెప్పారు. అవి ఏ చెవులు అంటే దురద చెవులు గలవారు అంటారు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4:3లో ఎందుకనగా జనులు హితబోధను సహింపగా దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియులరా, దురద చెవులు గలవారట హితబోధ అంటే దేవుని గూర్చిన సత్యమైనటువంటి వాక్య బోధన వినరట, వ్యర్థమైనవి వింటారట. ఇప్పుడు మనకి ఏ చెవి మనకు ఉన్నది అని ఒకసారి చెక్ చేసుకుందాం. వినే చెవులు, చూసే కన్నులు దేవుడు కలుగు చేసినవే అంటాడు మహాజ్ఞాని సొలొమోను. సామెతలు 20:12లో వినగల చెవి, చూడగల కన్ను, ఈ రెండును యెహోవా కలుగు చేసినవే. దేవుడు అందరికీ చెవులను ఇచ్చాడు కానీ వినే భాగ్యము కొందరికి ఇచ్చాడు. ఈ లోకానుసారంగా ఉన్నవారు దేవుని యొక్క స్వరాన్ని, దేవుని వాక్యాన్ని, దేవుని సత్యాన్ని వినలేరు. సత్యం అంటే ఏంటి అని అడగగలిగాడు పిలాతు. ప్రభు సత్యం అంటే ఏంటో చెప్పే లోపలనే ఆ రూమ్ నుంచి వెళ్ళిపోయాడు. కొందరికి వినే భాగ్యం ఉండదు, వినగలిగే చెవి దేవుడిచ్చే భాగ్యమే. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా ప్రభువా నాకు నీవు చెవుల్ని ఇచ్చావు, ఆ చెవులకి వినగలిగే మనసు, ఆ వినేది కూడా దురద చెవులు గల ఈ లోక సంబంధమైన వాటిని వినే మనసుగా, చెవిగా కాక నీ ఆత్మస్వరాన్ని, నీ వాక్యం ద్వారా నువ్వు చెప్పే మాటలను నాకు, నా కుటుంబానికి, నా చేతి పనికి కావలసిన నీ యొక్క కౌన్సిలింగ్, నీ పేరులో ఒక పేరు ఆలోచనకర్త కదా నాయనా. నీ ఆలోచనను, నీ చిత్తాన్ని తెలుసుకునే చెవిని, చూడగలిగే కన్నును, గ్రహించగలిగే హృదయాన్ని నాకు ఇవి ప్రభు అని అడుగుదాం. ప్రార్థనలో కనిపెడదాం. దేవుని చిత్తాన్ని తెలుసుకుంటూ దేవుని వాక్యానుసారంగా జీవిద్దాం, దీవింపబడదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ఆమేన్. మహిమగల తండ్రి, దయగలిగిన ప్రభువా, చెవులను కన్నులను నిర్మించిన వాడా, వినగలిగే మనసును మాకు దయచేయండి, చూడగలిగి గ్రహించగలిగే హృదయాన్ని మాకు దయచేయండి. అవి నీ చిత్తమును తెలుసుకున్నటకు అయ్యా, నీవు మా పట్ల ఏ తలపులు కలిగి ఉన్నావో, నీ విజన్ ఏంటో మేము మా పట్ల నీకున్న దర్శనమును తెలుసుకుని దర్శనానుసారంగా నడిచే జీవితం దయచేయండి తండ్రి. మా హృదయము, మా మనస్సు, మా ఆత్మ నిత్యము నీ వైపు చూస్తూ నీ సత్యాన్ని తెలుసుకుంటూ నీ సత్యములోనే నడిచే భాగ్యం దయచేయండి తండ్రి. ఈ లోక ఆకర్షణ నుంచి మా హృదయం, మనసు, ఆత్మను రక్షించి
మా విశ్వాసమునకు కర్తయు కొనసాగించువాడు అని నీ వైపు చూస్తూ ముందుకు సాగే భాగ్యమే మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ అభిషేకం మనల్ని నడిపించి దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. సంపూర్ణ సత్యములో యేసే మనల్ని నడిపించును గాక. ఆమెన్. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.